హాయ్ గైస్, ఈ వీడియోలో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయటం ఎలాగో చూద్దాం. మీకు 2 యాప్స్ లో చెప్తా అనమాట. 2 యాప్స్ లో మీకు ఏది నచ్చితే దాంట్లో చేసుకోండి. ఒకటి వచ్చేసరికి కైన్ మాస్టర్, రెండోది వచ్చేసరికి ఎలక్ట్ మోషన్. సో ఫస్ట్ లో కైన్ మాస్టర్ యాప్ లో చూద్దాం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ ఎలా చేయాలో. సో మీరు కైన్ మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద లాస్ట్ లో క్రియేట్ ఆప్షన్ కనబడుతుందా, దాని మీద ట్యాప్ చేసి పైన క్రియేట్ న్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. మీకు ఏ సైజ్ లో అయితే వీడియో కావాలో ఆ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఏ వీడియో అయితే గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే ఫస్ట్ యాడ్ చేసుకోకండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఒక బాక్స్ లాగా అయితే ఉంది రౌండ్ షేప్ లో. అక్కడ లేయర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీడియా ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏ వీడియో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. పైన స్క్రోల్ చేస్తే క్రోమాకి ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేయండి. సో చూసారా, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. సో సింపుల్ గా ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట కైన్ మాస్టర్ లో. సో లేదు ఇంకా కొంచెం ఎడ్జ్ లో మిగిలి ఉంది అనుకుంటే ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఎలక్ట్ మోషన్ లో బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా రిమూవ్ చేయాలో చూద్దాం. ఓన్లీ గ్రీన్ స్క్రీన్ అనమాట. సో మీకు కావాల్సిన సైజ్ అనేది సెలెక్ట్ చేసుకొని రెజల్యూషన్ వచ్చేసరికి క్వాలిటీ మీ ఫోన్ ఎంత సపోర్ట్ చేస్తే అంత అనేది పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రేమ్ రేషియో వచ్చేసరికి 30, తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్. ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇందాక ఏంటంటే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసాం. ఇక్కడ డైరెక్ట్ ఏదైతే మీరు వీడియో రిమూవ్ చేయాలనుకుంటున్నారో గ్రీన్ స్క్రీన్ అది యాడ్ చేసుకోండి. మీరు డైరెక్ట్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీడియా ఐకాన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో యాడ్ చేసుకోండి. వీడియో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. మనకి మిడిల్ లో కనిపిస్తుంది కదా క్రోమాకి ఆప్షన్, దాని మీద ట్యాప్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి. షోల్డర్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి సైజ్ అయితే ఇంక్రీజ్ చేయండి. ఇంకా మిగిలి ఉంటే ఇంకా సైజ్ అనేది పెంచండి. ఈ విధంగా ఎలక్ట్ మోషన్ లో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ముందుగా మనం మేజర్ గా ట్రిప్స్ అయితే పాటించాలన్నమాట గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసేటప్పుడు. ఒకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది ప్లేన్ ఉండాలన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు సపోజ్ గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, ఆ గ్రీన్ క్లాత్ మన షర్ట్ మీద కానీ మనం శరీరం మీద కానీ ఉండకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అనేది థిక్ ఉండాలి, అంటే ఫుల్ గా ఉండాలన్నమాట. అప్పుడే ఎమ్మటే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ యాప్స్ లింక్స్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే కామెంట్ లో పిన్ చేస్తాను.